కర్ణాటకలో హనుమాన్ జెండా తొలగింపుపై వివాదం రాజుకుంటోంది. బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో హిందూ సంఘాలు, బీజేపీ, జేడీయూ శ్రేణులు ఆందోళనలు చేశారు. మాండ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. కర్ణాటక మాండ్య జిల్లా కేరగోడులో హనుమాన్ జెండాను తొలగించడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ, జేడీయూ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కెరగోడు గ్రామంలో 108 అడుగుల ఎత్తైన స్తంభంపై హనుమంతుడి జెండాను ఎగరవేశారు. స్తంభం ఏర్పాటుకు 12 గ్రామాల ప్రజలు నిధులు సమకూర్చారు. స్తంభానికి గ్రామ పంచాయతీ అనుమతి కూడా ఉంది. కానీ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో హనుమాన్ జెండాను తొలగించారు పోలీసులు. ఇది కాస్త వివాదానికి దారితీసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ జిల్లా కేంద్రాల్లో బజరంగ్ దళ్, బీజేపీ, జేడీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. మాండ్య జిల్లా కలెక్టరేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు రవి. आज कांग्रेस हनुमान ध्वज निकाल करके तालिबान ध्वज लगाना चाहता था. हाँ, लगाएंगे, हनुमान ध्वज लगाएंगे. वो जमाना हो गया, तालिबान लगाने का जमाना हो गया. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ కు పతనం మొదలైందన్నారు మాజీ సీఎం కుమారస్వామి. No, this is the beginning of downfall of Congress party in Karnataka. Yes, not only village, surrounding villages also, they have participated in the protest rally. This will going to be boomerang to the Congress government by violating from their officers, even their violation. Congress party only misusing the powers of the government. హనుమాన్ జెండా వ్యవహారంపై మరింత ఉధృతంగా ఆందోళనలు చేయాలని భావిస్తున్నారు బీజేపీ శ్రేణులు. అన్ని జిల్లాల్లో ఆందోళన చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు కమలనాథులు.